రీసెంట్‌గా జరిగిన ఒక ఎమోషనల్ స్టోరీ విత్ మై పేషెంట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పేషెంట్ ఏంటంటే 35 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్. ఒడిస్సా నుంచి వచ్చారన్నమాట. హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్‌తో నా దగ్గరికొచ్చారు. అండ్ పేషెంట్‌కి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్‌తో పాటు కడుపు నొప్పి కూడా వచ్చేదన్నమాట. అంటే ఎంత పెయిన్ అబ్డోమెన్ అంటే ప్రతి సైకిల్‌కి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండేది. సో, నా దగ్గర వచ్చాక పేషెంట్‌కి నేను బ్లడ్ టెస్ట్ చేశాను. అండ్ అలాంగ్ విత్ దట్ స్కాన్ కూడా చేశాను. సో, బ్లడ్ టెస్ట్‌లో ఏంటంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది. రక్తహీనత ఉందన్నమాట. అంటే 5 గ్రామ్స్ హిమోగ్లోబిన్. అంటే చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉండేది పేషెంట్‌కి. స్కాన్‌లో కూడా యూట్రస్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ పెద్ద సిస్ట్లు ఉన్నాయన్నమాట. అంటే అండాశయంలోని లార్జ్ ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి. లైక్ 6x6 సెంటీమీటర్స్ బోత్ సైడ్స్. సో, ఇటువంటి ప్రాబ్లం ఉండడం వల్ల మేము లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అనేది సజెస్ట్ చేసాము. అండ్ పేషెంట్ కూడా ఏంటంటే లాప్రోస్కోపీయే చేయమన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2014లో పేషెంట్కి ఒక మేజర్ సర్జరీ జరిగింది బరంపూర్లోని. అంటే పేషెంట్కి పేగు ప్రాబ్లం ఉండి ఆ పేగు ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొలాస్టమీ అనేది చేశారన్నమాట. కొలాస్టమీ చేయడం వల్ల ఏంటంటే పేగు అనేది బయట పెట్టేస్తారన్నమాట. అండ్ కొలాస్టమీ బ్యాగ్ అనేది కనెక్ట్ చేస్తారు. సో, ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మోషన్ అనేది ఆ కొలాస్టమీ బ్యాగ్ నుంచే వస్తుందన్నమాట. మళ్ళీ 2014లో కొన్ని మంత్స్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసి మళ్ళీ సర్జరీ జరిగింది పేషెంట్. సో, ఇప్పుడు ఇటువంటి పేషెంట్కి మన లాప్రోస్కోపీ సర్జరీ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అండి. ఇంత మేజర్ సర్జరీ జరిగాక పేషెంట్కి అంత కాత్ ఉన్నప్పుడు ప్రీవియస్లీ ఓపెన్ సర్జరీ జరిగినప్పుడు చాలా అడిషన్స్ అనేది లోపల ఉంటాయన్నమాట. బట్ స్టిల్ ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి వీ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. సర్జరీ చేసాక పోర్ట్స్ ప్లేస్మెంట్ అనేది ఉంటుందండి. అంటే కెమెరా పెట్టడానికి చిన్న చిన్న నిక్స్ అనేది ఇస్తాము, దట్ ఈస్ పోర్ట్స్. సో, పోర్ట్స్ పెట్టడం కూడా చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే పొట్ట మీద మొత్తం కాత ప్రీవియస్ సర్జరీ స్కార్ అనేది ఉంది. పోర్ట్ కొంచెం వేరే పొజిషన్స్ లో పెట్టాల్సి ఉంటుంది. సో, ఇటువంటి సందర్భంలోని పేషెంట్ పేగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, లోపల కెమెరా పెట్టాక చూస్తే బౌల్స్ అంటే పేగులన్నీ గర్భాశయం చుట్టూ అతుక్కొని ఉన్నాయన్నమాట. అండ్ ఓవేరియన్ సిస్ట్ కూడా చాలా పెద్ద సైజ్ ఉంది. సో, ఇటువంటి కండిషన్లో ఎప్పుడైతే పేగ్ అనేది గర్భాశయంకి అతుక్కొని ఉంటుంది, మనం రిలీజ్ చేసినప్పుడు బౌల్ ఇంజరీ ఛాన్సెస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. బట్ ఈ సర్జరీ చాలా మెటిక్యులస్గా చేయడం వల్ల బౌల్ ఇంజరీ అనేది జరగలేదు. అండ్ పేషెంట్ కూడా కంఫర్టబుల్గా హిస్టెక్టమీ అనేది చేసేసాం. సో, ముందు 2014లో పేషెంట్కి అంత మేజర్ సర్జరీ బరంపూర్లో జరగడం వల్ల ఆపరేషన్ అంటేనే పేషెంట్కి చాలా భయపడ్డారు. బట్ థింగ్ ఏంటంటే ఈ సర్జరీ అనేది లాప్రోస్కోపీలో చేయడం వల్ల పేషెంట్ ఏంటంటే నెక్స్ట్ డేనే కూర్చున్నారు. ఇలాంటి అడ్వాన్స్ లాప్రోస్కోపీ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ ఏంటంటే చాలా తక్కువ టైంలోని చాలా సేఫ్గా సర్జరీ చేసి రికవరీ అనేది జరిగింది. సో, పేషెంట్ హస్బెండ్ అనేది చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీ చేయడం అంటే ఒక డిఫికల్ట్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసినట్టుగా. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ అలా హ్యాపీగా సేఫ్గా కంఫర్టబుల్గా వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఒక సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ అండి. సో, ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ చేయడం వల్ల మా స్కిల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు కనుక ఇలాంటి గైనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అడ్వాన్స్ ప్రొసీజర్స్ అనేది ప్లాన్ చేసుకుంటే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో చాలా కంఫర్టబుల్గా సేఫ్గా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది.